నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలిందట. కాంగ్రెస్ అధ్యక్షుడు లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారట. అయితే అధీర్ రంజన్ చౌదరి లోక్సభ ఎన్నికలకు ముందు నుంచే కొంత కాంగ్రెస్ మీద అసంతృప్తితో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక రాష్ట్రంలో పార్టీ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పిసిసి సమావేశం తర్వాత తన రాజీనామాను ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాపై అధిష్టానం ఇంకా అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ మధ్య కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో కాంగ్రెస్ కనీస ప్రభావం కూడా చూపలేదు. అన్ని స్థానాలలో పోటీ చేసినా ఒకే ఒక్క సీట్లో విజయం సాధించింది. అది కూడా మాల్దా దక్షిణ నియోజకవర్గం నుంచి ఇషాఖాన్ చౌదరి ఒక్కళ్లే గెలిచారు. దీంతో పనితీరుపై సమీక్ష నిర్వహించిన అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో బహరాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందిన అధీర్ ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఎందుకో మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే అక్కడ పేరు ప్రభావం ఎవరిది పడి ఉంటుంది అనేది మీకు తెలుసుకొని ఉండాలి. ఇక పశ్చిమ బెంగాల్లో ఒక వర్గం గుత్త ఓట్లు ఏ పార్టీకి వేస్తాయో తెలిసి ఉండాలి. అయితే ఎన్నికలకు ముందు అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం కూడా లేపాయి. తృణమూల్తో పొత్తుపై పార్టీ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఒక సమయంలో బీజేపీకి ఓటేయాలంటూ కూడా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో టీఎంసీ కాంగ్రెస్ పార్టీల మధ్య వాతావరణం పూర్తిగా చెడిపోయిందని చెప్పొచ్చు. మొత్తానికి పార్టీ వ్యవహారాలు, నాయకులు ప్రవర్తిస్తున్న తీరు, రోజు రోజుకు ప్రజల్లో కోల్పోతున్న ఆదరణే అధీర్ రంజన్ చౌదరి బీజేపీకి మద్దతు తెలుపుతూ తన పదవికి రాజీనామా చేసేదాకా వచ్చిందని తెలుస్తుంది. మరి అధీర్ రంజన్ చౌదరి రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత బీజేపీలో చేరే అవకాశం ఉందా? ఎందుకు అనంటే పార్టీని సంస్థాగతంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ పునర్నిర్మించాలి అని చూస్తుంది. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి అంటే పశ్చిమ బెంగాల్లో పట్టున్న నాయకుల అవసరం ఉంది. సో అధీర్ రంజన్ చౌదరి కూడా ఒక బలమైన పార్టీ ద్వారా మళ్ళీ ప్రజల్లో తన ఉనికిని చాటి చెప్పుకోవాల్సిన అవసరము, అలాగే తను కాంగ్రెస్ని వీడడానికి ఏంటి కారణాలనే విషయాల్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక అవకాశము కావాలి. ఆ అవకాశ దిశగా బీజేపీని ఎన్నుకునే ఛాన్స్ ఉందా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మొత్తానికి ఏదేమైనా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పని ఖేల్ఖతం, దుకాన్ బంద్. మరొక రాష్ట్రంలో కూడా పూర్తిగా కనుమరుగు కాబోతోంది కాంగ్రెస్ అని చెప్పొచ్చు. మీరేమంటారో కూడా దానికి సంబంధించి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది మళ్ళీ ఇవాళ మీ అందరికీ ఒక చిన్న విన్నపం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది, అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే అంత మన ఛానల్కి బలం వస్తుంది. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్. ఎందుకు అనే విషయం చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ నడుస్తుంది ఒక నా ఛానల్ని అభిమానించే మీరు తప్ప. సో ఆర్థికంగా ఈ ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. బ్రేక్ ఈవెన్ అంటే చాలా పైసలు కావాలని కాదు, రెంట్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న 2-3 ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు నడిచిపోతే చాలు. కానీ ఇప్పుడు మన ఛానల్ పరిస్థితి అది కూడా లేదు. అందుకే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి రెంట్ భారాన్ని, అంటే ఎక్విప్మెంట్ రెంట్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అమ్మాయి జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తున్నారు, బట్ ఒక్క యాడ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా చేయూతను కూడా అందిస్తుంది. సో ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. యాడ్స్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ఈ నెంబర్కి సంప్రదించి వ్యాపార రంగాన్ని విస్తరించుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.